అసైన్డ్ భూములపై రామోజీ రోతరాతలు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్న దుగ్ధతోనే పిచ్చి రాతలు. దళితులకు భూములపై హక్కులు కల్పించేందుకు సీఎం జగన్ చట్టం తెచ్చారు. దళితుల భూములు దోచుకొని ఫిలిం సిటీ నిర్మించింది రామోజీరావే. మంత్రి మేరుగా నాగార్జున నిన్న అసైన్డ్ భూములపైన ఈనాడు పేపరు పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టింది. 1,00,000 ఎకరాలను కాజేసి కుట్ర, 1,00,000 ఎకరాలకు కాటేశారని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అసైన్డ్ భూములను 1,00,000 ఎకరాలు మొత్తం దోచేశారు. అటు ఉత్తరాంధ్రలో రాయలసీమలో అని ఒక వార్త రాసింది. దానిపై నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. అది ఈనాడు సంస్థలకు సంబంధించిన ఈనాడు రామోజీరావు రాసే వార్త కాదు. ఎందుకంటే ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీలోనే అసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. దానిపైన ఆయన ఇంతవరకు సమాధానం చెప్పలే, రిప్లై ఇలే ప్రజల సమక్షంలో ప్రజలకి. కానీ యువతల మీద 1,00,000 ఎకరాలు, 65 ఎకరాలు రకరకాలుగా ఎకరాలు దోచేశారు, కాజేశారు, కాటేశారు, అయిపోయింది, ఊడ్చేశారు అని రాసిండు. ఆ నైతిక హక్కే లేదు అని మేరుగు నాగార్జున మంత్రి చెప్తుండు. మరోసారి ముఖ్యమంత్రి అవుతారనే దుగ్ధతోనే, ఆ ఈర్ష్యతోనే ఆయన చెప్తుండు. దళితులకు భూములపై హక్కులు కల్పించేందుకు సీఎం జగన్ చట్టం తెచ్చారు. కానీ దళితుల భూములు లాక్కొని దోచుకున్న రామోజీ ఫిలిం సిటీ నిర్మించింది రామోజీరావే. ఆయనకి మాట్లాడే హక్కు కానీ, రాసే హక్కు కానీ, ఆ రాతలు రాస్తున్నాయని చెప్పి చాలా స్పష్టంగా ఆయన విమర్శించిన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోతరాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలని సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందున్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగా చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ నేతలు పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం 5 లక్షలకు కొని కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకొని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా అని నిలదీశారు. వాస్తవం కాదా అని అడుగుతుండు. రామోజీరావు దళితుల భూములకు సంబంధించి దళితుల అసైన్డ్ భూములు లాక్కొని రామోజీ ఫిలిం సిటీ నిర్మించింది వాస్తవా కాదా? మీ పైన ఆరోపణలు ఉన్నది వాస్తవా కాదా? అభియోగాలు ఉన్నది వాస్తవా కాదా? కేసులు, కంప్లైంట్లు ఉన్నది వాస్తవా కాదా? అమరావతిలో రాజధాని పేరుతోని దళితులకు సంబంధించిన అసైన్డ్ భూముల్ని చంద్రబాబు నాయుడు లాక్కొని కోట్ల రూపాయలు సంపాదించింది వాస్తవం కాదని మేరుగు నాగార్జున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చాలా సూటిగా అడిగిండు. ఇప్పుడు దీనికి సంబంధించి రామోజీరావు సమాధానం చెప్పాలి. ఇది మనం రాసేటప్పుడు మనం కొంత మోరల్స్ పాటించి రాస్తే ఎవడన్నా నమ్ముతారు. మీరు చేసేదే రోత పనులు, రాసేదే నీతులు. నీతి రాతలు రాసి చేసేది రోత పనులు చేస్తే ఎవడు నమ్మాలా? మీ రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ దళితుల నుంచి లాక్కొనరు, ఏ దళితులు వచ్చి మీకు ఇచ్చారు, అది ఏ చట్టం ప్రకారం వ్యాలిడిటీ ఉంది చెప్పాలి కదా. మీరు చెప్తే అప్పుడు మీరు రాసే నీతి రాతలకి నిజాయితీ విలువ ఉంటుంది. వాటిని నీతి రాతలు అంటారు, రోత రాతలు అంటారు. వాస్తవం ఇది ఒక వార్త.